Preposition is a word which placed before noun. It shows the relationship of a person or thing. Not only shows the relationship of person or pronoun, it shows place, time and direction. Now let's see some prepositions and their use. Between. When we talk about two persons or things, we should use between. అంటే బిట్వీన్ అంటే మధ్యలో అని అర్థం. సో ఇద్దరు వ్యక్తుల గురించి లేకపోతే రెండు వస్తువుల గురించి మాట్లాడేటప్పుడు మనం బిట్వీన్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్, హీ శాట్ బిట్వీన్ హిస్ టూ ఫ్రెండ్స్ అంటే అతను ఎక్కడ కూర్చున్నాడు, ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలో కూర్చున్నాడు. అక్కడ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. సో ఇద్దరు అని వచ్చినప్పుడు మనం బిట్వీన్ అనే ప్రిపోజిషన్ వాడాలి. ప్రిపోజిషన్ అమాంగ్. వెన్ వీ టాక్ అబౌట్ మోర్ దాన్ టూ పర్సన్స్ అంటే ఇద్దరు కన్నా ఎక్కువ వ్యక్తుల గురించి మాట్లాడేటప్పుడు, ఆర్ థింగ్స్ రెండు కన్నా ఎక్కువ వస్తువులు ఉన్నప్పుడు వీ హ్యావ్ టు యూజ్ అమాంగ్ ప్రిపోజిషన్. ఇద్దరికన్నా ఎక్కువ వ్యక్తులు ఉన్నప్పుడు, ఇద్దరికన్నా ఎక్కువ వస్తువులు ఉన్నప్పుడు అమాంగ్ అనే ప్రిపోజిషన్ వాడాలి. ఎగ్జాంపుల్, ఐ డిస్ట్రిబ్యూటెడ్ చాక్లెట్స్ అమాంగ్ మై ఫ్రెండ్స్. ఇక్కడ అమాంగ్ మై ఫ్రెండ్స్ అంటే ఇక్కడ ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఇద్దరికన్నా ఎక్కువ మంది ఉన్నారు. 5, 10 మంది అట్లా ఎక్కువ మంది ఉన్నప్పుడు, ఇద్దరికన్నా ఎక్కువ మంది ఉన్నప్పుడు అమాంగ్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. ప్రిపోజిషన్ బిసైడ్. బిసైడ్ మీనింగ్ వన్ సైడ్ అంటే ఒక ప్రక్కన అని అర్థం. ఒక ప్రక్కన అని మీనింగ్ వచ్చినప్పుడు బిసైడ్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్, ఐ శాట్ బిసైడ్ మై ఫ్రెండ్ అంటే నేను మా ఫ్రెండ్ పక్కన కూర్చున్నాను అని అర్థం. పక్కన అని మీనింగ్ వచ్చినప్పుడు బిసైడ్ అనే ప్రిపోజిషన్ని మనం యూజ్ చేయాలి. ప్రిపోజిషన్ బిసైడ్స్ మీనింగ్ ఇన్ అడిషన్ అంటే అదనంగా. అదనంగా అని ఎక్కడైతే మీనింగ్ వస్తుందో అప్పుడు బిసైడ్స్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్, ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్ బిసైడ్స్ తెలుగు అంటే నేను ఇంగ్లీష్ మాట్లాడగలను, అదనంగా ఇంగ్లీష్తో పాటు ఇంకా తెలుగు కూడా మాట్లాడగలను. ఏదైతే మీకు ఎక్స్ట్రా యాక్టివిటీ ఉంటుందో అప్పుడు బిసైడ్స్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. ప్రిపోజిషన్ ఎట్. ఇట్ ఈస్ యూజ్డ్ టు ఇండికేట్ ప్లేస్. ఒక ప్లేస్ గురించి మాట్లాడేటప్పుడు మనం ఎట్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం. సో ఇప్పుడు చూద్దాం ఏ ప్లేస్ దగ్గర మనం ఎట్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్, దేర్ వర్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఎట్ ద పార్క్. ఎట్ ద పార్క్, ఇక్కడ పార్క్ అనేది ఒక ప్లేస్. ఎట్ ద పార్క్. షీ ఈజ్ ఎట్ లైబ్రరీ. సో లైబ్రరీ అనేది ఒక ప్లేస్. ఎట్ లైబ్రరీ. ప్రిపోజిషన్ ఎట్. ఎట్ ఈజ్ యూజ్డ్ టు పాయింట్ అవుట్ స్పెసిఫిక్ టైం అంటే ఒక స్పెసిఫిక్ టైం అంటే ఒక పర్టికులర్ టైం, ఖచ్చితమైన సమయం గురించి చెప్పేటప్పుడు మనం ఎట్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుతుంది. ఎగ్జాంపుల్, ఐ విల్ మీట్ యూ ఎట్ 12 PM అంటే ఇక్కడ నేను 12 PMకే ఆ టైంకి మాత్రమే నిన్ను మీట్ అవుతాను, ఇంకొక వేరే టైం కాదు అని ఇక్కడ చెప్తున్నాడు. ఇది 12 PM అనేది స్పెసిఫిక్ టైం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ద బస్ విల్ స్టార్ట్ ఎట్ 8:45 AM. అనదర్ ఎగ్జాంపుల్, క్లాస్ స్టార్ట్స్ ఎట్ 7 AM. Preposition at is used with noon, night and midnight. సో ఎక్కడైతే నూన్, నైట్ అండ్ మిడ్ నైట్ అనే వర్డ్స్ వస్తాయో అంటే ఉదయం, మధ్యాహ్నం, రాత్రి అనే వర్డ్స్ వచ్చినప్పుడు వాటి ముందు అట్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్స్, హీ ఈట్స్ లంచ్ ఎట్ నూన్. The stars twinkle at night. They go to bed at midnight. Preposition in. In. Used before big cities and
ప్లేసెస్, బిగ్ సిటీస్ ఏవైతే పెద్ద సిటీస్ ఉంటాయో అండ్ పెద్ద పెద్ద ప్లేసెస్ ఉంటాయో ఆ ప్లేసెస్ ముందు ఇన్ అనే ప్రిపోజిషన్ని యూస్ చేయాలి. ఎగ్జాంపుల్, ఐ లివ్ ఇన్ హైదరాబాద్. ఇక్కడ హైదరాబాద్ అనేది ఒక బిగ్ సిటీ నేమ్. సో ఇక్కడ హైదరాబాద్ అనే కాదు, ఇంకా ఏ బిగ్ సిటీస్ నేమ్ తీసుకున్నా వాటి ముందు ఇన్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఢిల్లీ, ఇన్ ఢిల్లీ అని చెప్పాలి. కోల్కతా, ఇన్ కోల్కతా. బెంగళూరు, ఇన్ బెంగళూరు. అట్లా బిగ్ సిటీస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి నేమ్స్ ముందు మనం ఇన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. ప్రిపోజిషన్ ఇన్. ఇన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ మంత్స్, ఇయర్స్ అండ్ సీజన్స్. మంత్స్ ముందు, ఇయర్స్ ముందు, సీజన్స్ ముందు ఇన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్స్, గాంధీజీ వాజ్ బర్న్ ఇన్ 1869. 1869 అనేది ఇక్కడ ఇయర్ ముందు ఏం చెప్పాను, ఇన్ అనే ప్రిపోజిషన్ రావాలి. ఇన్ 1869. నెక్స్ట్, ఇండియా గాట్ ఇండిపెండెన్స్ ఇన్ 1947. 1947 అనేది ఇయర్ ముందు ఇన్ అనే ప్రిపోజిషన్, ఇన్ 1947. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ద వెదర్ ఈజ్ కోల్డ్ ఇన్ డిసెంబర్. ఇక్కడ డిసెంబర్ అనేది మంత్ ముందు ఇన్ అనే ప్రిపోజిషన్ యూస్ చేయాలి, ఇన్ డిసెంబర్. నెక్స్ట్, ఇన్ సమ్మర్, ఇన్ వింటర్, ఇన్ రైనీ సీజన్. ఇవేంటి, సమ్మర్, వింటర్, రైనీ సీజన్ ఇవేంటి, ఇవి సీజన్స్ ముందు ఇన్ అనే ప్రిపోజిషన్ యూస్ చేయాలి. ప్రిపోజిషన్ ఇంటూ అంటే మీనింగ్ ద పర్సన్ ఆర్ థింగ్స్ ఇన్ మోషన్ పొజిషన్, అంటే మూవింగ్ పొజిషన్, అంటే కదులుతూ ఉన్నప్పుడు అని మీనింగ్ వచ్చినప్పుడు, అర్థం వచ్చినప్పుడు ఇంటూ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్, షీ జంప్డ్ ఇంటూ ద రివర్. సో ఇక్కడ ఇంటూ ద రివర్ అంటే ఆమె రివర్లోకి, నదిలోకి జంప్ చేస్తుంది అంటే కదులుతుంది. అక్కడ తను జంప్ చేయడానికి, రివర్లోకి పోవడానికి కొంచెం టైం పడుతుంది. ఆ టైంలో ఇంటూ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ద టైగర్ ఈజ్ గోయింగ్ ఇన్ టు ఫారెస్ట్. షీ వాక్డ్ ఇన్ టు ద క్లాస్. ప్రిపోజిషన్ ఆన్ అంటే అర్థం ద పర్సన్ ఆర్ థింగ్స్ ఇన్ రెస్ట్ పొజిషన్. అంటే ఇక్కడ పర్సన్స్ అంటే వ్యక్తులు, థింగ్స్ అంటే వస్తువులు కదలిక లేని స్థితిలో ఉన్నప్పుడు ఆన్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేస్తాం. ఇంకా ఎక్కడ యూజ్ చేస్తాం, పైన అనే అర్థం వచ్చినప్పుడు ఆన్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్, ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. బుక్ అనేది ఎక్కడ ఉంది, టేబుల్ పైన, టేబుల్ మీద ఉంది. అండ్ బుక్ ఎట్లా ఉంది, కదలకుండా రెస్ట్ పొజిషన్లో, కదలిక లేని స్థితిలో ఉంది బుక్. సో ఆ టైంలో మనం ఆన్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. ప్రిపోజిషన్ ఆన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ డేస్ అండ్ డేట్స్. డేస్ ముందు అండ్ డేట్స్ ముందు, వీటి ముందు ఆన్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్, ఐ గో టు టెంపుల్ ఆన్ మండే. ఇక్కడ మండే అనేది డే. ఆన్ మండే, ఆన్ ట్యూస్డే, ఆన్ వెడ్నెస్డే ఈ విధంగా యూజ్ చేయాలి. అవర్ ఎగ్జామ్స్ స్టార్ట్స్ ఆన్ 2nd March. సో ఇక్కడ 2nd March అనేది డేట్, ఆన్ 2nd March. ఇక్కడ డేట్స్ ముందు ఆన్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. ఇక్కడ 2nd March అనే కాదు, 1st January, 2nd January అట్లా ఏది ఉన్నా కానీ డేస్ ముందు ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. ప్రిపోజిషన్ బిహైండ్ మీనింగ్ ద పొజిషన్ ఆఫ్ బ్యాక్ సైడ్. బిహైండ్ మీనింగ్ ఏంటి అంటే వెనక, నా వెనక అని అర్థం వచ్చినప్పుడు బిహైండ్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్, ద బ్లాక్ బోర్డ్ ఈజ్ బిహైండ్ ద టీచర్. బ్లాక్ బోర్డ్ అనేది ఎక్కడ ఉంది, టీచర్ వెనకాల ఉంది. సో వెనకాల అనే అర్థం వచ్చినప్పుడు బిహైండ్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. ప్రిపోజిషన్ ఆఫ్, OFF ఆఫ్
ఇట్ మీన్స్ మీనింగ్ ఇట్ రిఫర్స్ సపరేషన్ అంటే అర్థం దూరంగా అనే అర్థం వచ్చినప్పుడు ఆఫ్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్, ద బాయ్ ఫెల్ ఆఫ్ బై బైస్కిల్ అంటే బైస్కిల్ పైనుండి కింద పడ్డాడు. ఎక్కడ కింద అంటే కొంచెం దూరంగా పడ్డాడు, బైస్కిల్ నుంచి దూరంగా. బైస్కిల్ ఒక దగ్గర పడింది, అతను కొంచెం బైస్కిల్కి దూరంగా పడ్డాడు. అట్లా దూరంగా అనే అర్థం వచ్చినప్పుడు ఆఫ్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. ప్రిపోజిషన్ అబౌట్ మీనింగ్ ఇట్ ఇండికేట్స్ సిచ్యువేషన్. ఒక సిచ్యువేషన్ గురించి మాట్లాడేటప్పుడు మనం అబౌట్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్, ఐ వాజ్ అబౌట్ టు లీవ్. ప్రిపోజిషన్ అగనెస్ట్ మీనింగ్ ఇన్ ద మీనింగ్ ఆఫ్ అపోజిషన్. వ్యతిరేకంగా అనే అర్థం వచ్చినప్పుడు అగనెస్ట్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్, పాకిస్తాన్ ఈజ్ అగనెస్ట్ టు ఇండియా. ప్రిపోజిషన్ బై టు ఇండికేట్స్ మోడ్ ఆఫ్ యాక్షన్. ఇక్కడ యాక్షన్ అంటే ఒక పని గురించి, ఒక చర్య గురించి చెప్పేటప్పుడు బై అనే ప్రిపోజిషన్ని యూజ్ చేస్తాము. ఎగ్జాంపుల్, ద రామాయణ ఈజ్ రిటన్ బై వాల్మీకి. ఇక్కడ ఒక యాక్షన్ అనేది జరిగింది, అంటే ఇది రాయడం అనేది జరిగింది. ఈ రాయడం అనే యాక్షన్ ఎవరి చేత రాయబడింది? వాల్మీకి. ఇన్ ద ప్యాసివ్ వాయిస్. సో ప్యాసివ్ వాయిస్లో కూడా మనం ఈ బై అనే ప్రిపోజిషన్ని యూజ్ చేస్తాము. ఎగ్జాంపుల్, ద రిపోర్ట్ వాజ్ సబ్మిటెడ్ బై మీ. ప్రిపోజిషన్ టువార్డ్స్ మీనింగ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్. ఎగ్జాంపుల్, ద బాయ్ ఈజ్ వాకింగ్ టువార్డ్స్ రైల్వే స్టేషన్. ఇక్కడ ద బాయ్ ఈజ్ వాకింగ్ టువార్డ్స్ రైల్వే స్టేషన్ అంటే ఆ అబ్బాయి ఎటువైపు నడుస్తున్నాడు? రైల్వే స్టేషన్ వైపుగా. రైల్వే స్టేషన్ ఎటు ఉందో ఆ వైపుగా నడుస్తున్నాడు. ఆ వైపుగా అనే అర్థం వచ్చినప్పుడు టువార్డ్స్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. ప్రిపోజిషన్ విత్ ఇట్ ఈస్ యూజ్డ్ బిఫోర్ నౌన్స్ యూజ్డ్ యాజ్ ఇన్స్ట్రుమెంట్స్. సో ఇక్కడ బిఫోర్ నౌన్స్ అంటే పేర్ల ముందు, యూజ్డ్ యాజ్ ఇన్స్ట్రుమెంట్స్. పేర్లు అంటే ఏ పేర్ల ముందు? ఇన్స్ట్రుమెంట్స్ అంటే వస్తువుల పేర్ల ముందు విత్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తాము. ఎగ్జాంపుల్, ఏ మ్యాన్ హిట్ ద డాగ్ విత్ ఏ స్టిక్. ఇక్కడ స్టిక్ అనేది ఇన్స్ట్రుమెంట్, ఒక స్టిక్ అనేది ఒక వస్తువు. సో ఇట్లా వస్తువుల పేర్ల ముందు విత్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి.